హాయ్ అండి, వెల్కమ్ టు నోహిత కిచెన్ అండ్ ఫ్యాషన్. ఈరోజు మీకు టేస్టీ అయినటువంటి ఆలూ పూరి చూపిపోతున్నానండి. ముందుగా ఉడకపెట్టుకున్న ఆలుగడ్డని తీసుకుంటున్నాను. దీన్ని మెత్తని పేస్ట్ లాగా చేసుకుందాము. ఇలా ఈ విధంగా చేసుకోవాలి. నేను ఒక పెద్ద కప్పు గోధుమ పిండికి ఒక పెద్ద ఆలు తీసుకున్నానండి. ఇప్పుడు గోధుమ పిండిని మనం ఇందులో యాడ్ చేసుకుందాము. దీన్ని చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర, పుదీనా, అలాగే కొద్దిగా పచ్చిమిర్చి ముక్కలు వేసుకుంటున్నాను. మీరు స్పైసీ ఎక్కువగా ఉండాలంటే పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను. వీటన్నిటిని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. నేను కొంచెం పెద్ద సైజు ఆలు తీసుకున్నాను కాబట్టి వాటర్ ఏం పట్టట్లేదండి. నాకు ఇదే సరిపోతుంది. మనం చిన్న ఆలు తీసుకుంటే కొద్దిగా వాటర్ పడతాయి. చూడండి, నాకు అసలు వాటర్ అనేవి పట్టట్లేదు. ఇంకొంచెం లూజ్గా ఉంది. కొద్దిగా పిండి వేసుకొని బాగా కలుపుకుంటాను. చూడండి, ఈ విధంగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. పైనుంచి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక 5 నిమిషాలు రెస్ట్ ఇద్దాం దీనికి. ఇది మామూలు పూరి కన్నా చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలకు కొంచెం డిఫరెంట్గా పెట్టాలి అనుకుంటే ఈ విధంగా చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. 5 నిమిషాల తర్వాత ఇక మనం పూరీలు తయారు చేసేసుకుందాము. ఫస్ట్ చిన్న చిన్న ఉండలుగా చేసుకుంటున్నాను. ఈ విధంగా చేసుకోవాలి. ఈ విధంగానే మరికొన్ని చేసి పూరీలని చేసుకుందాం. మనం ఇదే విధంగా చపాతీ కూడా చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. మీకు ఇంకో వీడియోలో చూపిస్తాను ఎలా చేసుకోవాలి. కొంచెం ప్రాసెస్ వేరుగా ఉంటుంది. మనం చపాతీ చేసుకోవాలంటే, ఆలు చపాతీ చేసుకోవాలంటే ఇది కొంచెం చాలా సాఫ్ట్గా ఉంటుంది. సో కొంచెం జాగ్రత్తగా చేయండి. ఇప్పుడు ఈ విధంగానే అన్ని పూరీలను చేసి సిద్ధం చేసుకుందాం. చిన్న చిన్న సైజ్ అయినా చేసుకోవచ్చండి, బాగుంటుంది. నేను మీడియం సైజ్ చేస్తున్నాను. ఇప్పుడు వేడి వేడి నూనెలో మన పూరీలను వేసి ఒత్తుకుందాము. ఇలా కొంచెం ప్రెస్ చేయండి, పొంగుతాయి. బాగా హీట్ ఉండాలండి, అప్పుడే పూరి అనేది బాగా పొంగుతుంది. ఇలా వేడి నూనెలో వేసి చేయడం వల్ల ఆయిల్ కూడా కొంచెం తక్కువగా పడుతుందండి. ఈ విధంగానే అన్నిటినీ కాల్చుకోవాలి. ఇది చాలా టేస్టీ ఉంటుందండి. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారు. చూసేసారు కదా ఆలు పూరి ఎలా తయారు చేసుకోవాలో. ఇలాంటి మరిన్ని కొత్త వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ నోహిత కిచెన్ అండ్ ఫ్యాషన్స్.